లాస్ట్ 5 ఏళ్ళు చూశారు 6 నెలల్లో అభివృద్ధి దానికన్నా పోల్చుకుంటే చాలా బెస్ట్. లాస్ట్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మోర్ దెన్ బెస్ట్. ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, టీసీఎస్ రోడ్లు వేస్తున్నారు. ఏళ్ళు చూస్తుంటే అభివృద్ధి ఎలా? అభివృద్ధి చాలా బాగుంది. ఇంకా ఇంకా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రోడ్లు వేస్తున్నారు, వేస్తున్నారండి. దీపం పథకం అది బాగానే ఉంది. బాగుంది సార్. ఇప్పుడు వైజాగ్ టీసీఎస్ గూగుల్ ఇవన్నీ వస్తాయి, ఇప్పుడు రోడ్లు కూడా వేస్తున్నారు. చూస్తుంటే ఏమనిపిస్తుంది? యాజ్ ఏ స్టూడెంట్గా నాకు ఇవన్నీ వస్తే నాకు బెనిఫిట్సే కదా మా అలాంటి స్టూడెంట్స్ అందరికీ. సో బెటర్ అయితే ఉందండి, ఖచ్చితంగా ఉంది. రోడ్స్ వేస్తున్నారు మా ఇంటి వైపు, ఆల్రెడీ అంత వేస్తున్నారు, బాగుంది. అంత ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. పని జరుగుతుందండి. బాబు గారు చెప్పిన వెంటనే పని అయితే జరుగుతుంది. మా కాన్స్టిట్యున్సీ అనకాపల్లి అయితే చాలా మట్టుకు చేశారు. వెన్నెలపాలెంలో రోడ్డు అయితే రోడ్డు వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఎక్కడున్నా సరే కాంట్రాక్ట్ వైజ్గా ఇచ్చినప్పుడు వర్క్ అయితే జరుగుతుంది. దీని మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆయన రోడ్డు కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి, ఎక్కడ కూడా ఇంత సిమెంట్ వేసిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు ఎందుకు ధర్నా చేస్తారు? ఆయన ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? కంపారిటివ్గా అంటే వాళ్ళతో పోలిస్తే బాగానే ఉంది. మరి రోడ్ల పరిస్థితి బాగానే ఉంది కదా. ఇంతకు ముందు అయితే ఆ టైంకి జీతాలు ఇవ్వడం, ఇంతకు ముందు కొద్దిగా లేట్ అయ్యేది కదా. ఇప్పుడు 1వ తారీఖు కల్లా వేస్తుంది గవర్నమెంట్. 2 months ఫెయిల్ అయింది, కానీ మిగతా 4 months కూడా టైంకి. మనకి ఇంతకు ముందు అయితే ఒక ఐటీ మినిస్టర్ పేరుకే కానీ ఒక ఐటీ పరిశ్రమ వచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఐటీ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మరి అంటే సరిగ్గా ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా 6 నెలలు సంవత్సరం వరకు గడువు ఇవ్వాలి. ఆ గడువు ఇస్తే వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండాలి. ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అమ్మఒడి ఏ టైంలో ఇచ్చారు? వాళ్ళు ఎక్కింది ఎప్పుడు? వాళ్ళు పథకాలు అమలు చేసింది ఎప్పుడు? 9 నెలలు పట్టింది ఒక్క పథకాన్ని అమలుపరచడానికి. జనం ఆనందంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారనేది నా అభిప్రాయం. వైజాగ్ చూసుకుంటే గూగుల్ వస్తుంది, టీసీఎస్ పరిశ్రమ అదేనండి కూడా వేస్తున్నారు. ఏదో చూస్తుంటే అభివృద్ధి పరిశ్రమల పరంగా కూడా అభివృద్ధి బాగానే చంద్రబాబు నాయుడు విజన్ 2020 పెట్టినట్టు హైదరాబాద్లో ఏ విధంగా డెవలప్ చేశారో 2047 ద్వారా మనకు వచ్చిన పరిశ్రమ కూడా బాగానే ఉన్నాయి. అంత కూడా అభివృద్ధి పరంగా కూడా కొంత పుంజుకుంటుందని అనుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగుపడితే యువతకి ఉద్యోగాలు రావడంలో కానీ ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేస్తారని ఆశిస్తున్నాం.